పాయే పాయే ఒక ఎత్తు. ఎస్ సార్. ఒక్క సాంగ్తో అసలు మామూలుగా లేదు. అవును. అందరి అటెన్షన్ సినిమా మీద అలా వచ్చేసింది. ఎస్ సార్. ఏంటి ఆ పర్టికులర్గా ఆ సాంగ్ ముందు నుంచి అనుకున్నారా, లేదంటే మధ్యలో అనుకున్నదా ఏంటి? వీళ్ళకి అంటే ఈటీవీ వాళ్ళకి కూడా చెప్పలేదండి, వాళ్ళకి కూడా తెలియదు. కానీ సాంగ్ వినిపించిన తర్వాత వాళ్ళు అగ్రీ చేశారండి. సాంగ్ వినిపించాక నేను ఏదైనా సరే, ఈవెన్ ఇంకొక ఆర్టిస్ట్ని పెట్టాలి వాళ్ళకి, అంతకుముందు చెప్పిన కానీ ఇంకో ఆర్టిస్ట్ని పెట్టాలన్నా నేను ఫస్ట్ వాళ్ళకి టెక్స్ట్ చేసి, అయ్యా ఇది ఇలా ఉంది, ఈ సినిమా విషయంలో అది సీన్ విషయమైనా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ విషయమైనా, లేదంటే సాంగ్ విషయమైనా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయమైనా ఎవరిని ఎవ్రీథింగ్ సార్ ఇది సార్ ఇది సార్ అని నేను మెసేజ్ పెట్టి వాళ్ళ అప్రూవల్ తీసుకునే చేసాను. వాళ్ళు ఎప్పుడు అడగలేదు నన్ను, వాళ్ళు నన్ను అడగలేదు, కానీ వాళ్ళు నాకు ఇచ్చారని చెప్పి దాన్ని నేను ఎక్స్ప్లాయిట్ చేయదలుచుకోవాలి. అలా చేసిందేనండి మొత్తం ఏదైనా కానీ. అలాగనే ఈ సాంగ్ విషయానికి వచ్చేసరికి ఇది ఇట్లా అండి అని అన్న, ఈ ఐడియా మాత్రం గణేష్ గారిని పెట్టాలన్న ఐడియా మా చిన్నోడిది. మీ అబ్బాయిదా? మా అబ్బాయి చిన్నోడిది, వాడిది 100%. ఎందుకు అతనికి, మీ అబ్బాయికి ఎందుకు పర్టికులర్ అంటే ఆ సాంగ్ కొంచెం హ్యాపెనింగ్, కొంచెం అంటే గణేష్ అన్న అంటే ఖచ్చితంగా తను ఏం చేసినా కానీ ఒక సెన్సేషన్ ఉంటుంది. సో అలాంటి ట్రెండింగ్లో ఉన్నాడు నాన్న అంకుల్, ఆయన చేస్తే బాగుంటుంది. ఆయన చేస్తాడంటావురా, ముందులో అడిగి చూద్దాం. నేను తనకు తెలుసు, బండ్లన్నకి తెలుసు, ఏది దేనికి పడితే దానికి నేను అన్న దగ్గరికి వెళ్ళను, ఎక్కువ ఇబ్బంది పెట్టను, ఎక్కువ ఫోన్లు చేయను. ఏదన్నా మ్యాటర్ ఉంది అన్నది, ఏదన్నా ఒకటి ఏదన్నా న్యూస్ వచ్చినా, నాది ఏదన్నా వచ్చినా తను చేస్తాడు. ఏదన్నా వచ్చినా అన్న ఏందన్నా అక్కడున్నావు రమ్మంటావా నన్ను అని అంట. అది ఏమన్నా కానివ్వండి, అది నాకు అనవసరం. ఎందుకంటే తనతో నాకున్న బాండేజ్, ఈ ఊర్లో నేను ఒక ఆర్టిస్ట్గా ఎంటర్ అయినప్పుడు నాకు అప్పుడు పరిచయమైన వ్యక్తి బండ్ల గణేష్ గారు. సో కళ్ళ ముందు ఈ రోజున వేరే ఎక్కడో ఉన్నాడు, చాలా కష్టజీవి అండి, విపరీతమైన కష్టం చేస్తాడు. సాంగ్ కూడా సార్ ఫస్ట్ ఎందుకురా మనం ఎందుకు, లేదులే ఒకసారి విను, సాంగ్ విను, పోనీ నువ్వు చెప్పు ఈ సాంగ్ ఎవరు బాగుంటారు అని చెప్పాను. అన్న తర్వాత సరేరా చూద్దాంలే అన్న. సరే సాంగ్ రెడీ అయింది, మరి ఏందన్నా అంటే రా ఇంటికి రా, కాఫీ తాగుద్దు కానీ రా ముందు సాంగ్ తర్వాత. నేను ఇంట్లోనే ఉన్నాను, పక్కనే మా ఇల్లు కూడా ఇద్దరు. సరే ఒక 5 minutesలో ఇంటికి వెళ్ళిపోయాను, సాంగ్ పెట్టాను, వింటున్నాడు, నవ్వుకుంటున్నాడు, సాంగ్ నవ్వుకుంటా. సరే చేతలేపు అని అన్నాడు. అంతే, తలకాయ కూడా పైకి ఎత్తలా, చేతలేపు అని అన్నాడు. సరే అన్న, ఓకే అన్న, వెళ్ళాను చెప్పాను. మాట అన్నాడంటే మళ్ళీ వెనక్కబడు. ఆ తర్వాత నేను మెసేజ్, అన్న ఎప్పుడు పెడదామంటావు, నీ ఇష్టం, నువ్వు ఎప్పుడైనా చెప్పు, 4 నెలల తర్వాత అయినా ఓకే అంటే, శివయ్య నాకు 2 చిన్న పనులు ఉన్నాయి, పెద్ద మీటింగ్లు ఉన్నాయి బాంబేలో, అది అయిపోగానే చేసేద్దాం అన్నాడు. సరే అన్న, నేను గదిలీలా ఊళ్ళోకి వచ్చాడని తెలిసింది. నాయ్ అని అన్నా. సరే ఈ డేట్లు పెట్టుకొని చెప్పి 2 డేట్లు చెప్పాడు. సరే ఓకే అన్న పెట్టుకుని. సార్ మీరు చూసే ప్రతి షాటు సింగిల్ టేకే సార్, ఎక్కడ అసలు బెరుకు కానీ. జనరల్గా ఇప్పుడు బండ్ల గణేష్ అంటే తను వేసే ట్వీట్లు కానీ ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉంటుంది, మీరు అన్నట్టు సెన్సేషన్ ఉంటుంది. సో ఈవెన్ ఆ ఇంపాక్ట్ సినిమా మీద పడుతుందేమో, అంటే ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది, అలాగా కొంతవరకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది అన్న ఈ డైలమా ఎప్పుడన్నా వచ్చిందా? సార్ నేను సినిమా విషయంలో ఒకటైతే బలంగా నమ్ముతాను సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా ప్రకాష్ రాజ్ విమర్శిస్తాడు అని మాట్లాడతారు. సో తన పాయింట్లో తన కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు ఆయన వేలో ఆయన పాలిటిక్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా, ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఉంటే పవన్ కళ్యాణ్ గారు వద్దు అని అంటారు. రేపు పొద్దున ఆయన ఫ్యాన్స్ మరి హట్ అయ్యి సినిమా చూడకపోతే, చాలామంది చూడకపోతే, అలా ఆలోచించకూడదు సార్. ఒకటి, బండ్ల గణేష్ గారు అని మర్డరరా, పోనీ ఆయన ఎవరినన్నా మోసం చేసేసి రోడ్డు మీద వేసాడా, పోనీ ఇంకా ఏమైనా ఉన్నాయా, ఆయనకి ఏమైనా ఎఫ్ఐఆర్లు ఉన్నాయా, ఏం లేవు కదా. క్యూట్ ఫ్యామిలీ, 3 పిల్లలు, ఒక ఆడపిల్ల, 2 మగ పిల్లలు, బంగారం లాంటి ఫ్యామిలీ, బ్రహ్మాండంగా ఎదిగాడు, మంచి రియల్ ఎస్టేట్ కింగ్, అన్నీ ఉన్నాయి. సో దేనికి భయపడాలి నేను? ఓకే రాని అబ్బా, ఏమైంది, ఏమవుతుంది సార్? ఒక మనిషినో ఒక అతని వల్లనో ఒక సినిమా హిట్ అయిద్ది, పోద్ది, ఫట్ అయిద్ది, లేదంటే రారు, నేను హిట్ అయిద్ది కాదు, ఇది నమ్మను. ఒకవేళ దెబ్బ తగులుద్దన్నా కూడా నేను నమ్మను. బట్ అయినా కూడా ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. నేను కావాలనుకొని పెట్టుకున్నాను ఆయన్ని, ఐఎమ్ హ్యాపీ, నో ప్రాబ్లం. ఇంకోటి, ఈ సాంగ్లో కొంతమంది పొలిటికల్ లీడర్స్ పేర్లు వచ్చినాయి. అవును.
సో దాని మీద చెప్తాను, ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి పేరు, రేవంత్ రెడ్డి గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు, మా బాబాయ్ ట్రంప్ బాబాయ్ పేరు వచ్చింది. అదే మా అంకుల్ అంటే అంతర్జాతీయ జాతీయ నాయకుల పేర్లు వచ్చినాయి కదా. సో అదేమన్నా కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉందా ఏంటి అసలు? ఎందుకు సార్, అయితే ఈ పాటికి ఎప్పుడు అయిపోయేది కదా, మిలియన్స్ చూశారు. పాయని సాంగ్ని ఎంజాయ్ చేయాలి తప్ప దాంట్లో ఏమన్నా మనం అంటే ఇవాళ సార్ ఒకళ్ళని తిట్టి ఇంకోళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా బాగా ఉధృతంగా ఉన్నాయి ప్రస్తుత కాలంలో. జనరల్గా ఏ చిన్న అవకాశం దొరికినా కాంట్రవర్సీకి దారితీస్తుంది. అందుకని అడుగుతున్నాను. లక్కీగా దేవుడి దయ వల్ల ఎటువంటి ఇప్పుడు వరకైతే ఎవరు మనకి నెగిటివ్గా అయితే రాలేదు సార్. ఆ సాంగ్ ఆల్మోస్ట్ ఒక 18 మిలియన్ దాకా పోయిందండి. ఏ ప్లాట్ఫామ్ మీదైనా 1,80,00,000 మంది చూశారు. సో ఇంకా నేను దేని గురించి బాగా టెన్షన్ పడాలి ఏం లేదు సార్.